చాలా అందరితో కలివిడిగా ఒక రోల్ మోడల్గా ఒక ట్రెండ్ సెటర్గా కూడా ఉన్నటువంటి స్వేచ్ఛ ఒక్కసారిగా, బికాజ్ తను 18 ఏళ్ళ అనుభవం ఉంది ఈ వృత్తిలో అని అంటే కనుక డెఫినెట్గా 24/7 న్యూస్ ఛానల్లో తను మొదటి తరం న్యూస్ ప్రెజెంటర్గా కూడా ఉంది. సో ప్రస్తుతానికి అందరికీ మంచి చెప్పి, అందరికీ వార్తలు అందించి, అందరికీ సద్మార్గం వైపుగా నడిపించేటువంటి ఒక న్యూస్ ప్రెజెంటర్గా, ఒక జర్నలిస్ట్గా ఉన్న స్వేచ్ఛ ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ కూడా కలిసివేస్తుంది. ప్రస్తుతానికి తనకు 13 ఏళ్ళ పాప కూడా ఉంది. ఆ ఫోటోలన్నీ కూడా ఇది చివరి పోస్ట్, చివరిగా తన సోషల్ మీడియా ఖాతాలో చేసినటువంటి ఆ చివరి పోస్ట్ ఈ ఫోటోలే. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి పూర్ణచందర్ అన్నట్టుగా తెలుస్తోంది. సో పూర్ణచందర్తో చివరిసారిగా తను ఫోటోలని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. మరి ఇద్దరి మధ్య ఏమైనా కలహాలే ఇంతటి పరిస్థితికి దారిని తీసాయా, అసలు ఏం జరిగి ఉంటుంది అనేది కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రస్తుతానికైతే యాంకర్ స్వేచ్ఛ లేదు అనేటువంటి ఆ వార్త ఒక్కసారిగా ఆ వృత్తిలో ఉన్నవారికి కానివ్వండి, ది సేమ్ టైం తన సంబంధీకులు, తనతో పాటుగా ఫ్రెండ్షిప్లో ఉన్న వ్యక్తులు, లేకపోతే తన కుటుంబీకులు కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. బికాస్ సచ్ ఎ డేరింగ్ పర్సనాలిటీ, చాలా డేర్గా. బట్ రాజకీయ నాయకులు అయితేనేమి, ఏ సమస్య అయినా పదునైన ప్రశ్నలతో కడిగి పారేయడమే జర్నలిస్ట్ వృత్తి. సో డెఫినెట్గా దానికి కొంత న్యాయం చేస్తూనే అన్ని రకాలుగా ముందుకు వెళ్ళింది, అన్ని రకాలుగా ఆ వృత్తిలో ఉన్నటువంటి ఎథిక్స్ని పాటిస్తూనే ముందుకు వెళ్ళింది స్వేచ్ఛ. సో ప్రస్తుతానికి ఒక్కసారిగా తను లేదు అనేటువంటి ఒక వార్త అటు మీడియా రంగంతో పాటుగా కుటుంబీకుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. ఆ ఫోటోలు చివరిగా తను పోస్ట్ చేసింది. అది ఇక్కడ పూర్ణచందర్ అనే వ్యక్తి ఎవరు, ఎక్కడ పనిచేస్తున్నారు, అసలు పూర్ణచందర్కి స్వేచ్ఛకి ఎలా పరిచయం ఏర్పడింది, పూర్ణచందరే స్వేచ్ఛ మరణానికి కారణమయ్యాడా, అసలు చివరిగా సోషల్ మీడియా అకౌంట్లో మీరు తన ఇన్స్టాగ్రామ్ ఇతరత్ర పేజెస్లో ఫాలో అయిన స్వేచ్ఛ ఓటార్కర్ అనేటువంటి మనం చూసినా కూడా ఇవి చివరి ఫోటోలు. అంటే చివరిసారిగా తనతో ఎక్కడికి ట్రిప్కి వెళ్ళినట్టుగా ఆ ఫోటోలను బహిరంగపరిచింది. అక్కడ కూడా గతంలో ఎటువంటి ఫోటోలు షేర్ చేయని స్వేచ్ఛ చివరిసారిగా ఈ ఫోటోలను షేర్ చేసింది. సో ఆ తర్వాత ఇంతటి దారుణమైన పరిస్థితికి స్వేచ్ఛ వెళ్ళిపోయి ఈరోజు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సో ఈ సిచ్యువేషన్లో ఒక్కసారిగా అసలు ఏం జరిగి ఉంటుంది, ఎందుకు చివరిసారిగా ఈ ఫోటోలు షేర్ చేయాల్సి వచ్చింది, ఇంత బహిరంగంగా డైరెక్ట్గా ఫోటోలు బయట పెట్టడం, ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతానికైతే తన మృతి పట్ల అటు పోలీసులు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికైతే దర్యాప్తు కొనసాగుతోంది. సో స్వేచ్ఛ ఓటార్కర్, స్వేచ్ఛ పూర్ణచందర్గా మారి కొన్ని రోజుల పాటుగా తనతో పాటుగానే సహజీవనంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఈ వార్త తెలిసిన తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. అసలు ఏం జరిగి ఉంటుంది, అందరికీ ధైర్యంగా ఉండేటువంటి ఒక మహిళ, మంచి చెడులు బోధించేటువంటి ఒక మహిళ, వాస్తవాలను వెలికి తీయాలని చూసేటువంటి ఒక జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నటువంటి ఈ మహిళ ఏం జరిగి ఉంటుంది, ఒక్కసారిగా ఇంతటి హఠాత్ పరిణామంలో ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, కనీసం తన కూతురు గురించి కూడా ఆలోచించకుండా, 13 ఏళ్ళ ఆ పాప గురించి కూడా ఆలోచించకుండా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనేది అందరిలో కూడా పెద్ద అనుమానంగా ఉంది. సో ప్రస్తుతానికి స్వేచ్ఛ ఓటార్కర్ మరణం అటు మీడియా వృత్తిలో ఉన్న వారికి, మరోవైపుగా ఇటు తన కుటుంబీకులకు కూడా తీరని ఒక శోకాన్ని మిగిల్చింది. సో మీకు కొన్ని ఫోటోలు ఇక్కడ ఎక్స్క్లూజివ్గా చూపించలేకపోతున్నాం డ్యూ టు సమ్ గైడ్లైన్స్. మేము ఈ ఫొటోస్ని చూపించలేకపోతున్నాం. చివరి నిమిషాల్లో తన బెడ్రూమ్లోనే ఫ్యాన్కి చున్నీని కట్టి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. చివరి నిమిషాల్లో ఫోటో చూస్తే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో స్వేచ్ఛ ఉండిపోయింది, ఎంత దారుణానికి స్వేచ్ఛ ఒడిగట్టింది, తనంతట తాను ఎంతలా హట్ చేసుకునడానికి కొన్ని ఆ ఫొటోస్ ఉండేవి. కానీ డ్యూ టు సమ్ గైడ్లైన్స్ మేము అవి చూపించలేకపోతున్నాం. సో ప్రస్తుతానికి స్వేచ్ఛ లేదు అనే వార్త ఒక్కసారిగా అందరినీ కూడా కలవరపాటుకు గురి చేసింది. సీనియర్ యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ జవహర్ నగర్లోని తన ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రముఖ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి 18 ఏళ్లుగా యాజ్ ఎ న్యూస్ ప్రెజెంటర్గా, జర్నలిస్ట్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. 24/7 న్యూస్ ఛానల్లో మొదటి తరం న్యూస్ ప్రెజెంటర్గా స్వేచ్ఛ పనిచేశారు.
సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రకాలుగా అనేక సమస్యలు మెలికి తీశారు, అనేక రకాలుగా ప్రశ్నించారు, అనేక సమస్యలపై పోరాడారు. ఒక జర్నలిస్ట్ వృత్తికి అందరిలాగే తాను కూడా ఒక గొప్ప సార్థకతని, గొప్ప అర్థాన్ని చూపించారు. సో ప్రస్తుతానికి జర్నలిస్ట్ యాంకర్ స్వేచ్ఛ సో ఒక్కసారిగా తన ఇంట్లో ఈ రకంగా ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడడం అనేది అటు మీడియా రంగంలో కానివ్వండి, ఇటువైపుగా అటు కుటుంబీకులు కూడా కొంత కలవరపాటు గురి చేస్తోంది. సో ప్రస్తుతానికి మీకు కొన్ని ఫొటోస్ చూపించలేకపోతున్నాం. చివరి నిమిషంలో తను ఏ రకంగా ఉరివేసుకుంది అనేది అది చూస్తే నిజంగా కన్నీళ్ళు పెట్టాల్సింది. అంటే తనకి ఏం జరుగుంటుంది, అంతలా దయనీయమైన పరిస్థితి నెట్టవేయబడిపోయి అంతలా బాధించే రకంగా తనకు ఏమి ఇబ్బందులు ఉన్నాయనేది కూడా కొంత అనుమానంగా ఉంది. 13 ఏళ్ల పాప గురించి అయినా తనకు పుట్టినటువంటి పాప గురించి అయినా ఆలోచించకుండా ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం అనేది అందరినీ కొంత బాధపడేలా చేస్తోంది. ప్రస్తుతానికి పూర్ణచంద్ర అనే ఒక వ్యక్తితో సహజీవనంలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే స్వేచ్ఛ మరణానికి కారణం ఏంటి? పూర్ణచంద్రతో ఏమైనా విభేదాలు ఉన్నాయా, కలహాలు జరిగాయా, పూర్ణచంద్రే ఏదైనా ఇబ్బందులకు గురి చేశాడు, ఇలా అనేక రకాలుగా అనుమానాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ అనుమానాలని పోలీసులు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. స్వేచ్ఛ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో స్వేచ్ఛ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం పిమ్మట కుటుంబీకులకు అప్పగిస్తారు. సో ఈరోజు స్వేచ్ఛ మరణం ఒక్కసారిగా అందరినీ కూడా ఆందోళన గురి చేసింది. స్వేచ్ఛ మరణం ఒక్కసారిగా అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ఎందుకంటే నిన్నటి వరకు అందరిపైన సమస్యలపైన ప్రశ్నించేటువంటి యాంకర్ స్వేచ్ఛ రాజకీయ నాయకులని పదునైన ప్రశ్నలతో సమస్యలపైన పోరాడినటువంటి స్వేచ్ఛ గొంతుక ఒక్కసారిగా మూగబోయిందనగానే అందరు కూడా ఒకసారిగా ఆందోళన గురవుతున్నారు. ఒకసారి మరి స్వేచ్ఛకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందాల్సి ఉంది. ప్రస్తుతానికి స్వేచ్ఛ మృతదేహం అయితే గాంధీ హాస్పిటల్కి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.